ఆహా! నమస్కారం. అంటే నిరంతరం ఒత్తిడితో సతమతమయ్యే ఈ రోజుల్లో మనకి వర్క్‌లో సక్సెస్ సాధించడానికి గానీ, లేదా కాస్త మానసిక ప్రశాంతత కోసం గానీ, మనం ఎక్కువగా ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ మీద, మోటివేషనల్ వీడియోల మీద ఆధారపడటం చాలా కామన్ అయిపోయింది కదా! అవును. పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టార్గెట్ వైపు పరిగెడుతూనే ఉండాలి. లేకపోతే వెనుకబడిపోతామేమో అన్న ఒక రకమైన అదృశ్య భారం, అంటే ఒక ఇన్విజిబుల్ ప్రెషర్ అందరి మీద ఉంటుందిప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఇలాంటి టైంలో ఏవో కొత్త మేనేజ్మెంట్ థియరీల గురించి కాకుండా, శతాబ్దాల క్రితం రాసిన ప్రాచీన పద్యాలు, మన రోజువారీ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్కి ఒక అద్భుతమైన సర్వైవల్ మాన్యువల్లాగా పనిచేస్తాయంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజమే. చాలామందికిది కొత్తగా అనిపించొచ్చు. అవును. సో ఈరోజు మన డీప్ డైవ్లో ప్రధాన లక్ష్యం సరిగ్గా ఇదే. మనం ఈరోజు ఆర్ష సంస్కృతి అనే యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఒక అద్భుతమైన ఉపన్యాసాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఆ వీడియోలో హనుమాన్ చాలీసాలోని 20 నుండి 22వ చౌపాయి వరకు, అంటే ఆ పద్యాలను కేవలం గుళ్ళో చదివే ఆధ్యాత్మిక పాఠంగా కాకుండా మోడర్న్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక గైడ్లా ఎలా వాడుకోవచ్చో వివరించారు. అంటే ఆ ఉపన్యాసంలో ఉన్న అసలైన ఆకర్షణ కూడా అదేనండి. జనరల్గా ప్రాచీన గ్రంథాలు లేదా శ్లోకాలు అనగానే అవి కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సమాజంలో. అవునవును, భక్తి కోణంలోనే చూస్తారు ఎక్కువ. రైట్. కానీ వాటి డెప్త్లోకి వెళితే, విషయాలను ఎనలైజ్ చేసే పద్ధతి తెలిస్తే, అందులో దాగి ఉన్న సైకాలజీ, వ్యక్తిత్వ వికాస పాఠాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మనిషి తనను తాను లోపల నుండి ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, బయట ప్రపంచంలో ఉన్న ఈ అన్సర్టెనిటీని ఫేస్ చేయడానికి మైండ్ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్పే ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ అది. బ్లూ ప్రింట్ కరెక్ట్ పదం వాడారు. ఆ కోణాన్ని మనం కూడా క్లియర్గా అర్థం చేసుకోవడానికే ఈ చర్చను మొదలు పెడదాం. ఆ సోర్సెస్లో ప్రస్తావించిన 20వ చౌపాయి దగ్గరకొస్తే, దుర్గమ కాజ జగత్కే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే అనే లైన్తో స్టార్ట్ అవుతుంది. అవును. అంటే ప్రపంచంలో దుర్గమమైనవి, అసాధ్యమైనవి లేదా చాలా కష్టమైన పనులు కూడా భగవంతుని కృప ఉంటే సుగమంగా, అంటే ఈజీగా మారిపోతాయని ఆ వీడియోలో విశ్లేషించారు. కానీ ఇక్కడే నాకొక ప్రాక్టికల్ డౌట్. కష్టాలను ఎదుర్కోవడానికి కేవలం మన సొంత ప్రయత్నం చాలదు, కృప తోడవ్వాలి అనేది వినడానికి బాగున్నా, అసలీ కృప అంటే ఏంటి? అది మన పనిని ఎలా ఈజీ చేస్తుంది? చాలా మంచి ప్రశ్న ఇది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆ ఉపన్యాసంలో మనుషుల మైండ్ సెట్ని 3 రకాలుగా డివైడ్ చేసిన విధానం భలే కనెక్ట్ అవుతుంది. అంటే ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురైనప్పుడు స్టూడెంట్స్ లేదా వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారో అనే దాన్ని బట్టి అధమ, మధ్యమ, ఉత్తమ అధికారులుగా విభజించారు. ఓ 3 కేటగిరీస్ అన్నమాట. అవునండి. ఇందులో మొదటి రకం అధమాధికారి. వీలేంటంటే ఒక పనిని అసలు మొదలు పెట్టకముందే అందులో వచ్చే కష్టాలను ఊహించుకుని భయపడిపోతారు. ఇది నా వల్ల కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఫిక్స్ అయిపోతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే రేస్ స్టార్ట్ అవ్వకముందే ఓటమిని ఒప్పుకోవడం అనమాట. ఫెయిల్యూర్ భయం. ఎగ్జాక్ట్లీ. ఇది బద్ధకం కాదు, ఒక రకమైన మెంటల్ బ్లాక్. ఇక రెండో రకమేంటంటే మధ్యమాధికారి. వీళ్ళు పనిని చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు, ఆరంభసూరత్వం అంటారు కదా, అలాగా. లైక్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగా. కరెక్ట్. ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తారు. కానీ దారిలో ఒక చిన్న బ్రేకర్ రాగానే, ఫస్ట్ ప్రాబ్లం రాగానే ఆ ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోతుంది. పని మధ్యలోనే వదిలేసి రకరకాల సాకులు చెప్తారు. ఇక మూడో రకం ఉత్తమాధికారి. వీళ్లే అసలైన అచీవర్స్. ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ల ఎఫర్ట్ని ఆపరు, ఫైనల్గా అనుకున్నది సాధిస్తారు. రైట్. అయితే ఇక్కడ ఆ ఉపన్యాసంలో చెప్పిన అసలు పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి అధమస్థాయిలో ఉన్నా, మధ్యమ స్థాయిలో ఉన్నా సరే, వాళ్లకి ఆ కృప అనేది కనెక్ట్ అయినప్పుడు వాళ్లు ఆటోమేటిక్గా ఉత్తమ స్థాయికి చేరుకుంటారు అని ఈ చౌపాయి చెప్తోంది. వన్ సెకండ్, ఇక్కడే ఈ కృప అనే కాన్సెప్ట్ గురించి నాకొక ఆలోచన వస్తుంది. మన లైఫ్ని ఒక కార్ జర్నీతో పోల్చామనుకోండి. మనం పడే కష్టం లేదా ఎఫర్ట్ అనేది మనం స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేయడం లాంటిది. అవును. మనం ఫుల్ ఫోకస్తో డ్రైవ్ చేస్తున్నాం, యాక్సిలరేటర్ ఇస్తున్నాం. కానీ ఎటు వెళ్లాలో చెప్పే సరైన మ్యాప్ మన దగ్గర లేకపోతే మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా డెస్టినేషన్ చేరలేం కదా. ఈ పోలికలో మనం ఆ మ్యాప్ని కృప అనుకోవచ్చా? వావ్! ఆ మ్యాప్ ఎగ్జాంపుల్ భలే సెట్ అయిందండి. మూలాల్లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ని ఒక మోడర్న్ ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఆ కార్లోని మ్యాప్ను వాళ్ళు జీపీఎస్తో పోల్చారు. ఓ జీపీఎస్. అవును, మనం దారి తప్పకుండా ఉండటానికి మొబైల్లో జీపీఎస్ ఎలా ఆన్ చేసుకుంటామో, ఇక్కడ ఈ జీపీఎస్ అంటే గాడ్ ప్రెజెంటెడ్ సర్వీసెస్ అని వాళ్ళు ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారు. గాడ్ ప్రెజెంటెడ్ సర్వీసెస్ నైస్. అవును, అంటే నేచర్, మనం పీల్చే గాలి, ఈ విశ్వం ఫ్రీగా ఇచ్చే సర్వీసెస్ అన్నీ అన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫోన్లో జీపీఎస్ పనిచేయాలంటే అది శాటిలైట్తో కనెక్ట్ అవ్వాలి కదా. అలాగే మన లైఫ్ జర్నీ కూడా సరైన ట్రాక్లో వెళ్లాలంటే మన మైండ్లో ఎప్పుడూ ఈశ్వర అవేర్నెస్ లేదా ఈశ్వర అవేర్నెస్ ఆన్లో ఉండాలి అని చెప్పారు. ఒక్క నిమిషం ఆగండి. ఈ జీపీఎస్ అనాలజీ వినడానికి కొంచెం వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లాగా కొంచెం క్లీషేగా అనిపించట్లేదా? నేను కొంచెం డెవిల్స్ అడ్వకేట్ లాగా అడుగుతున్నాను అనుకోకండి, కానీ అసలు ఈ ఈశ్వర అవేర్నెస్ ఆన్ చేసుకోవడం వెనుకున్న ప్రాక్టికల్ మెకానిజం ఏంటి? మీరు అడగడం కరెక్టే. అంటే ఇప్పుడు ఫుల్ స్ట్రెస్లో, ఆఫీస్ డెడ్లైన్స్లో ఉన్నప్పుడు ఈ విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడం అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇది కేవలం ఏదో మాటల గారాడీ కాదండి. దీని వెనుక అంటే ఒక చాలా సాలిడ్ సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ ఉంది. మీరు జీపీఎస్ ఎలా పనిచేస్తుందో ఒక్కసారి లాజికల్గా ఆలోచిస్తే, అది బయట ఉన్న ఒక పాయింట్ అంటే శాటిలైట్ని బేస్ చేసుకుని మన లొకేషన్ని గైడ్ చేస్తుంది. అవును. సేమ్ అలాగే మనిషి తన సొంత ఈగోతో ఇదంతా నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతోంది అనుకున్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా అదొక పెనుభూతంలా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం బర్డెన్ వాళ్ళ మైండ్ మీదే ఉంటుంది. ఎగ్జాక్ట్గా. ఆ ప్రెషర్ తట్టుకోలేరు. రైట్. కానీ ఈశ్వర అవగాహన అంటే ఏంటంటే, మన ఈగోను కొంచెం పక్కన పెట్టి ఈ యూనివర్స్లో మనం జస్ట్ ఒక చిన్న పార్ట్ అని రియలైజ్ అవ్వడం, ఒక హయ్యర్ పర్పస్కి కనెక్ట్ అవ్వడం. అలా చేసినప్పుడు మన మీద ఉండే మెంటల్ లోడ్ సగానికి పైగా తగ్గిపోతుంది. ఆ వీడియోలో స్వామి వివేకానంద చెప్పిన బలమే జీవితం, బలహీనతే మరణం అనే కోట్ని కూడా అందుకే వాడారు. ఆ యూనివర్సల్ ఫోర్స్తో కనెక్ట్ అయినప్పుడే ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఓహో, అంటే మన పర్సనల్ ఈగో వల్ల క్రియేట్ అయ్యే ఆ ఫ్రిక్షన్ని తగ్గించుకోవడమే ఈ అవగాహన మెయిన్ పర్పస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్ని సపోర్ట్ చేస్తూ సోర్సెస్లో కొంతమంది గ్రేట్ లీడర్స్ గురించి కూడా చెప్పారు కదా. మహాత్మా గాంధీ, అబ్రహాం లింకన్ లేదా రతన్ టాటా లాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఆపర్చునిటీస్గా ఎలా మార్చుకున్నారో డిస్కస్ చేశారు. అంటే వాళ్ల లైఫ్లో ఈ కృప అనేది ఏదో మ్యాజిక్లా కాకుండా వాళ్ల విజన్ పట్ల ఉన్న డెడికేషన్గా ఎలా మారిందో నాకిప్పుడు అర్థమవుతుంది. అవునండి, మీరు గాంధీగారి లైఫ్నే తీసుకోండి. ఒక నార్మల్ లాయర్ ఏకంగా ఒక దేశాన్నే ఎలా నడిపించగలిగారు? లేదా లింకన్ గారు అన్నేసి ఫెయిల్యూర్స్ తర్వాత కూడా అమెరికా హిస్టరీని ఎలా మార్చారు? ఒక బిగ్గర్ విజన్ ఉండటం వల్లే కదా. అదే పాయింట్. వాళ్లు కేవలం వాళ్ల స్వలాభం కోసం పనిచేయలేదు కదా. వాళ్ల విజన్ ఒక ఉన్నతమైన ఆశయం కోసం ఉండింది. ఆ పర్పసే వాళ్లకా కృపను రప్పించింది అని మూలాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఎప్పుడైతే కేవలం మన గురించి కాకుండా ఒక బ్రాడర్ పర్పస్ కోసం వర్క్ చేస్తామో అప్పుడు నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ గురించి కంప్లైంట్ చేసేవాళ్లలా కాకుండా ప్రాబ్లమ్ సాల్వర్స్గా మారినప్పుడే ఆ దుర్గమమైన పనులు సుగమమవుతాయి. వెరీ నైస్. సో కష్టమైన పనులను ఈజీ చేసే ఆ మ్యాప్ లేదా కృప అనేది దొరికింది. సరే, కానీ ఆ మ్యాప్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలంటే మన మైండ్ స్టేబుల్గా ఉండాలి కదా. ఖచ్చితంగా. బయట ఛాలెంజెస్ ఫేస్ చేసే ముందు ఫస్ట్ మన లోపలున్న థాట్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఆ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో నెక్స్ట్ చౌపాయిలో వివరిస్తున్నారు. ఆ 21వ చౌపాయి, రామ దువారే తుమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైసారే. అవును. అంటే రామద్వారానికి హనుమంతుడు కాపాలాదారుడుగా ఉంటాడని, ఆయన పర్మిషన్ లేకుండా ఎవ్వరూ లోపలికి వెళ్లలేరని దీని అర్థం. ఆ వీడియోలో విశ్లేషించినట్టు ఇక్కడ రామ అనేది కేవలం ఒక పేరు కాదు, విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికి, పీస్కి ఒక సింబల్ లాగా చెప్పారు కదా. అవునండి, ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాముడు అంటే తనలో తాను స్థిరపడినవాడు, ధర్మస్వరూపుడు. మరి ఆ ఇన్నర్ పీస్కి, ఆ ధర్మానికి గాడెవరు? హనుమంతుడు. అంటే ఆ ద్వారం నాటి లోపలికి వెళ్లాలంటే ఒక డిసిప్లిన్ ఉండాలి. ఇక్కడ రామద్వారం అంటే ఏదో ఫిజికల్ డోర్ కాదండి, అది మన ఇన్నర్ పీస్కి ఒక ఎంట్రీ పాయింట్. ఇది వింటుంటే నాకు మోడర్న్ అనాలజీ గుర్తొస్తుంది. మనం హనుమంతుడిని ఒక చాలా ఎక్స్క్లూజివ్ అయిన పీస్ క్లబ్కి ఉండే ఒక స్ట్రిక్ట్ బౌన్సర్ లాగా అనుకోవచ్చా? బౌన్సర్. అవును. ఆ పీస్ క్లబ్లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు డబ్బులు కాదు, మన దగ్గర ఉండాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్ అన్నమాట. భలే చెప్పారు. ఎగ్జాక్ట్లీ అదే. అయితే ఇక్కడ నాకు ఒక బేసిక్ క్వశ్చను, అసలు భక్తికి ఈ క్రమశిక్షణకు లింక్ ఏంటి? జనరల్గా భక్తి అనగానే అందరూ ఏమనుకుంటారు? గుళ్ళో గంటలు కొట్టడం, పూజలు చేయడం, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనుకుంటారు.
ఆ భక్తి ఉంటే చాలు గదా, దానికి మళ్ళీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఎందుకు? హ్మ్. చాలా మందికొచ్చే డౌట్ ఇది. కానీ ఆ వీడియోలో చెప్పిన పాయింట్ ఏంటంటే, క్రమశిక్షణ లేని భక్తి అనేది డైరెక్షన్ లేని ఒక వరద నీరు లాంటిది. వరదలో నీరు ఫుల్గా ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది, కానీ అది ఊళ్లను ముంచేస్తుంది తప్ప రైతులకు ఉపయోగపడదు కదా. కరెక్ట్, ఒక ఛానల్ ఉండాలి. అదే, భక్తి అనేది ఒక గ్రేట్ ఎమోషనల్ ఎనర్జీ. ఆ ఎనర్జీని కరెక్ట్గా ఫోకస్ చేయడానికి ఒక స్ట్రాంగ్ కాలువ లాంటిది కావాలి. ఆ కాలువే ఈ క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకుండా మీరు ఎంత భక్తి చూపించినా అది జస్ట్ ఒక ఎమోషనల్ బ్లాస్ట్ లాగా మిగిలిపోతుంది తప్ప లైఫ్లో ఎలాంటి వికాసానికి దారితీయదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మూలాల్లో నార్మల్ క్రమశిక్షణ కంటే సెల్ఫ్ డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఆ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఒక భయం వల్ల వచ్చే డిసిప్లిన్కి, సెల్ఫ్ డిసిప్లిన్కి ప్రాక్టికల్గా తేడా ఏంటి? చాలా సింపుల్ అండి. ఇప్పుడు రోడ్డు మీద సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడని భయపడి మనం బండి ఆపితే అది కేవలం క్రమశిక్షణ. అంటే బయట నుంచి ఎవరో ఫోర్స్ చేస్తే వచ్చింది. అవును. కానీ మిడ్నైట్ ఎవరూ చూడకపోయినా సరే ట్రాఫిక్ రూల్స్ రెస్పెక్ట్ చేసి రెడ్ సిగ్నల్ పడగానే మనం ఆపామంటే అది సెల్ఫ్ డిసిప్లిన్, మనల్ని మనం కంట్రోల్ చేసుకునే ఒక కెపాసిటీ అది. హనుమంతుడికి ఈ స్వీయ క్రమశిక్షణ, తన ఇంద్రియాల మీద ఫుల్ కంట్రోల్, దాన్నే సెల్ఫ్ మాస్టరీ అంటారు గదా, అది ఉంది. రైట్. ఆ ప్యూరిటీ వల్లే ఆయన రామద్వారానికి పర్ఫెక్ట్ గార్డియన్ అయ్యారు. మనం కూడా ఆ శాంతిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ల మైండ్కి వాళ్లే ఒక కాపలాదారుడిగా మారాలి. గార్డియన్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్ అని చెప్పారు. అంటే ఏ థాట్ లోపలికి రావాలి, ఏది రాకూడదో అని జల్లెడ పట్టే బాధ్యత మనదే అన్నమాట. ఉపనిషత్తుల రిఫరెన్స్ కూడా ఇచ్చారు గదా సోర్సెస్లో, మైండ్ ఎప్పుడూ మన బుద్ధి కంట్రోల్లో ఉండాలి అని. బుద్ధి అనే ఆ కాపలాదారుడు నిద్రపోతే మనసు అనే కోతి ఎటు పడితే అటు జంప్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఆ ఉపన్యాసంలో లీడర్షిప్కి సంబంధించి ఒక సూపర్ పాయింట్ చెప్పారు. లీడర్షిప్ అంటే డామినేట్ చేయడం కాదు, ప్రొటెక్ట్ చేయడం అని. అది వినడానికి చాలా డిఫరెంట్గా అనిపించింది. అవునండి. ఈ రోజుల్లో లీడర్ అనగానే అందరిమీద పెత్తనం చేసేవాడు, బాస్గిరి చూపించేవాడు అనే ఇమేజ్ ఫిక్స్ అయిపోయింది. కాని హనుమంతుడి క్యారెక్టర్ ద్వారా రియల్ లీడర్షిప్ ఎలా ఉంటుందో వాళ్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హనుమంతుడు ఆ ద్వారానికి కాపలా ఉండి ఎవరిమీద ఆధిపత్యం చూపించట్లేదు. అయినా ఆ పీస్ని, ఆ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ప్రొటెక్షన్ ఆఫ్ అదర్స్, కరెక్ట్. అవును. అండ్ ఒక లీడర్కి విజన్, మిషన్ రెండూ ఉండాలని కూడా చెప్పారు. విజన్ అంటే మన అల్టిమేట్ గోల్. మన సనాతన ధర్మంలో చెప్పిన ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లాంటిది. ఆ విజన్ని రీచ్ అవ్వడానికి మనం చూస్ చేసుకునే దారే మిషన్. హనుమంతుడికి రామకార్యం అనేది విజన్ అయితే, ధర్మాన్ని రక్షించడం అనేది మిషన్. సూపర్. వర్క్ గురించి, డిసిప్లిన్ గురించి ఇంత క్లారిటీ వచ్చాక ఇక అందరికీ వచ్చే నెక్స్ట్ పెద్ద టెన్షన్ రిజల్ట్స్. మనం పనైతే చేస్తున్నాం, బుద్ధిని కంట్రోల్లో పెడుతున్నాం, కానీ రేపేమవుతుందో, అనుకున్నది రీచ్ అవుతామో లేదో అన్న భయం ఉంటుంది కదా. ఆ ఫియర్కి సొల్యూషన్ నెక్స్ట్ చౌపాయిలో దొరుకుతుంది. అవును. 22వ చౌపాయి ఏంటంటే, సబస్సుక లహై తుమ్హారీ శరణ తుమ్ రక్షక కాహూకో డరణ. అంటే నీ శరణు కోరితే అన్ని సుఖాలే లభిస్తాయి, నువ్వే రక్షకుడుగా ఉన్నప్పుడు ఇక భయం దేనికి అని. ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా ఈ శరణాగతి, అదిచ్చే నిర్భయత్వం మీదే కదా. అవునండి. శరణాగతిలో దాగి ఉన్న ఆ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ గురించి ఈ చౌపాయి చాలా క్లియర్గా చెప్తుంది. భగవద్గీతలో కూడా 8వ చాప్టర్లో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సారాంశం అదే కదా, నా శరణు కోరుకో, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని. కాని ఇక్కడొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ శరణాగతి అంటే సరెండర్ అనే పదాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. 1 సెకండ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ హసిల్ కల్చర్లో చూస్తే సరెండర్ అవ్వడం అనేది కొంచెం నెగటివ్గా వినిపిస్తుంది కదా. అవును. అంటే 24/7 ఏదో ఒకటి సాధించాలి అని ఈ మోడర్న్ సొసైటీ చెప్తుంటే, సరెండర్ అనగానే ఓడిపోయి చేతులెత్తేయడమనో, లేదా అంత దేవుడిదయా అని ఏ ప్రయత్నం చేయకుండా ప్యాసివ్గా పడుకోవడమనో ఫీల్ అవుతారు. అసలు ఈ సరెండర్ని ఒక యాక్టివ్ పవర్గా మనం ఎలా చూడొచ్చు? అదేనండి ఇక్కడ పాయింట్. శరణాగతి అంటే ఏదో నిష్క్రియాత్మకంగా, అంటే ప్యాసివ్గా ఉండిపోవడం కాదు, ఎస్కేప్ అవ్వడం అస్సలు కాదు. ఈ విశ్లేషణలో వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, సరెండర్ అనేది వీక్నెస్ కాదు, అదొక గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. ఓకే. ఇది కష్టపడకుండా తప్పుకోవడం కాదు. మనం చేసే పనిమీద మనకున్న ఆ ఈగోని, ఇదంతా నా వల్లే అవుతోంది అనే భ్రాంతిని వదిలేసి
ఆ రిజల్ట్ని ఒక హయ్యర్ పవర్కి లేదా ఆశయానికి వదిలేయడం. యీల్డింగ్ టు ది ఇన్ఫినిట్ అంటారు. రైట్. దీన్ని సైకలాజికల్గా అనలైజ్ చేస్తే మనమేదైనా ఒక ఇంపార్టెంట్ పని చేస్తున్నప్పుడు దీని రిజల్ట్ ఏమవుతుందో, ఫెయిల్ అయితే జనాలేమనుకుంటారో అనే భయమే మన బ్రెయిన్లోని సగానికి పైగా ఎనర్జీని లాగేసుకుంటుంది. దాన్ని కాగ్నిటివ్ లోడ్ అంటారు. ఓహో, అంటే ఆ కాగ్నిటివ్ లోడ్ని దించేయడమే సరెండర్ అన్నమాట. రిజల్ట్ గురించి వరి అవ్వడం ఆపేస్తే మనం చేస్తున్న పని మీద 100% ఫోకస్ చేయగలం కదా. సో శరణాగతి అనేది మన ఫియర్ని కట్ చేసే ఒక పవర్ఫుల్ మెంటల్ టూల్. అక్షరాలా అంతే. ఎప్పుడైతే ఆ ఫైనల్ అవుట్కమ్ని యూనివర్స్కి వదిలేస్తామో అప్పుడు ఆ టెన్షన్ మనల్ని ఏమీ చెయ్యలేదు. మన డ్యూటీ ఓన్లీ మన ఎఫర్ట్ పెట్టడం వరకే ఉంటుంది. మన వెనుక ఒక ప్రొటెక్టర్ ఉన్నాడు, ఆయన ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసే స్ట్రెంగ్త్ ఇస్తాడు అన్న ఆ ట్రస్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భయం పోయి అపరిమితమైన బలం వస్తుంది. ఎక్సలెంట్. అండ్ ఇంకో విషయం, రియల్ హ్యాపీనెస్ ఎక్కడ నుంచి వస్తుంది అనే దాని గురించి కూడా వాళ్ళు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. మన కంఫర్ట్ జోన్లో ఉండిపోతే శాశ్వతమైన ఆనందం రాదు. మనం ఇతరులకు చేసే హెల్ప్ లేదా కాంట్రిబ్యూషన్ ద్వారానే రియల్ హ్యాపీనెస్ వస్తుంది. ఎవరికైతే ఆ కాంట్రిబ్యూషన్ మోటివ్ ఉంటుందో వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం ఎనాలిసిస్ని ఒక ఆర్డర్లో చూస్తుంటే నిజంగా భలే అనిపిస్తుంది కదా. లైఫ్లో వచ్చే పెద్ద పెద్ద ఛాలెంజెస్ని దాటడానికి కేవలం మన ఇండివిజువల్ ఎఫర్ట్ చాలదు. దానికి ఆ యూనివర్సల్ ఫోర్స్ ఆర్ కృప అనేది యాడ్ అవ్వాలి. ఆ కృప పొందాలంటే మన మైండ్ని కంట్రోల్ చేస్తూ సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండాలి. అవునవును. అలాగే పని చేస్తూనే రిజల్ట్ పట్ల భయాన్ని వదిలేసి శరణాగతితో ఉంటే ఒక అంతులేని కాన్ఫిడెన్స్ వస్తోంది. ఇవన్నీ వింటుంటే ఇవి కేవలం టెంపుల్స్లో చదివే శ్లోకాలు కాదు. ఈ మోడర్న్ లైఫ్లో మనం ఫేస్ చేసే మెంటల్ ప్రెషర్ని డీల్ చేయడానికి పనికొచ్చే ఒక సాలిడ్ మెంటల్ ఫ్రేమ్వర్క్ లాగా క్లియర్గా అర్థమవుతుంది. కరెక్ట్ అండి. మన డైలీ వర్క్లో గానీ పర్సనల్ లైఫ్లో గానీ ఎప్పుడైనా క్రైసిస్ వస్తే ఇవి ఒక కంపాస్ లాగా గైడ్ చేస్తాయి. ప్రాచీన నాలెడ్జ్ని మోడర్న్ ప్రాబ్లమ్స్కి ఎలా అప్లై చేయొచ్చు అనేది ఈ అనాలిసిస్ చాలా బ్యూటిఫుల్గా ప్రూవ్ చేసింది. నిజమే. అయితే ఈ డీప్ డైవ్ని ముగించే ముందు వింటున్న వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ థాట్ని వదిలేయాలి అనుకుంటున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసినట్టు లీడర్షిప్ అంటే డామినేట్ చేయటం కాదు, ప్రొటెక్ట్ చేయడం అనే పాయింట్ని నేటి కార్పొరేట్ వరల్డ్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? ఆహా, ఇది చాలా డీప్ క్వశ్చన్. అవును. ఒకవేళ ఆఫీసుల్లో సీఈఓలు గాని మేనేజర్లు గాని వాళ్ళని వాళ్ళు కేవలం టార్గెట్లిచ్చే బాస్లుగా కాకుండా తమ ఎంప్లాయీస్ మెంటల్ వెల్బీయింగ్ని కాపాడే గార్డియన్స్ లాగా ట్రీట్ చేస్తే అక్కడ వర్క్ కల్చర్, ఆ స్ట్రెస్ ఎంత అద్భుతంగా మారిపోతాయో కదా. సో రేపు మీ నెక్స్ట్ మీటింగ్కి వెళ్లే ముందు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.